అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అలాగే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మంచిగా కామెంట్ పెట్టండి. మీకు ఏమనిపిస్తే అది పెట్టండి. కామెంట్ మంచిగానే అవసరం లేదు. అలాగే షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా షేర్ చేయండి లింక్ మన ఛానల్ని. ఇంకా అలాగే బెల్ సింబల్ను ఆల్ సింబల్ను క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మన ఛానల్లో అన్నీ మంచి హెల్తీ ఫుడ్స్ ఉంటాయన్నమాట. మనం తినే తిండి ఎందుకు తింటున్నాము, ఇది తింటే దీనివల్ల లాభాలు ఏమిటి, ఇది ఎవరు పిల్లలకు పెద్దలకు ఏ విధంగా పనిచేస్తుంది, దాని గురించిన పోషక విలువలు, దాని గురించిన అలాంటి మంచి విషయాల గురించి సబ్జెక్ట్ కూడా ఉంటుంది, చెప్తూ ఉంటాను అన్నమాట. నేనైతే చెప్తూ కుకింగ్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేనైతే ఇన్స్టెంట్గా కరకరలాడే దోశ చేస్తున్నాను అనమాట. అది కూడా జొన్న పిండితోటి. జొన్నలు హెల్త్కు చాలా మంచిది, మంచి బలాన్ని ఇస్తాయి. పిల్లలకు పెద్దలకు కూడా కాళ్ళకు కానీ కీళ్ళకు ఉండడం అసలు మొత్తం టోటల్ బాడీకి జొన్నలు చాలా మంచివి. రొట్టె చేయడానికి రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు దోశ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అది కూడా ఇన్స్టెంట్ దోశ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనుకోండి, మనకు కర్రీస్ ఏమీ లేవు, అప్పటికప్పుడు మనకు తినడానికి ఏదో ఒకటి ఫుడ్ కావాలి, పిల్లలకు కానీ మనకు కానీ, అంటే స్పాట్లో చేసుకోవాల్సింది దోశ చేసుకునే దోశ అనమాట. అయితే నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ పిండిని అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను. అందుకని ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు వీటన్నిటిని వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసండి. ఆ పేస్ట్ తీసుకొని ఒక బౌల్లో వేసేసి ఇందాకే నేనైతే అన్నీ కలిపి మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసాను తీసుకొని ఒక బౌల్లో వేసేసి అందులోకి జొన్న పిండి ఎక్కువగా వేసేసుకో, ఎంత కావాలో అంత జొన్న పిండి. క్రిస్పీనెస్ కోసం అయితే మంచిగా కొంచెం కరకరలాడాలి, బాగా జిగుటు రావాలి అనే కోసం అయితే గోధుమ పిండి అనమాట. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసేయండి, తగినంత ఉప్పు, ఇంకా వచ్చేసి కొద్దిగా చక్కెర, కొద్దిగా సోడా పొడి. చక్కెర ఎందుకు వేస్తామంటే కలర్ రెడ్గా వస్తుంది, కరకరలాడుతూ ఉంటుంది అనమాట. అదే టిప్పు చక్కెర వేసుకుంటే. ఓకే అండి. ఇంకా తగినంత ఆయిల్. మనం కూరగాయలు ఏమీ సపరేట్ చేయడం లేదు కాబట్టి దీంట్లోనే సరిపడా ఆయిల్ అయితే వేసేయాలి. చూపిస్తానండి, నేనైతే చేసేసాను చూడండి. అన్నీ ఇందులో వేసేసి దీంతో బాగా మనమైతే పిండితో బాగా బీట్ చేసేయాలన్నమాట. మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు పక్కన ఉంచేసేయాలి. ఇంత గట్టిగా ఉండాలన్నమాట. అసలు పల్చగా అనేది లేకుండా, గట్టిగా మరీ గట్టిగా కాకుండా ఈ మాత్రం ఉండాలంతే. పల్చగా వేసుకుంటే వేస్ట్, అసలుకి చారు మాదిరి అయిపోతుంది. తింటే హెల్త్కి ఏం బాగుంటుంది, ఏం బాగుండదు. మనం తిన్నది మన ఒంటికి పట్టాలంటే ఎప్పుడే కానీ అది చిక్కగానే ఉండాలన్నమాట. పల్చగా ఉంటే అసలు తిండి కూడా వేస్ట్. మనమైతే పసుపు మర్చిపోయాను, పసుపు కూడా పిండిలో వేసేసి కలిపేసాను. పసుపు కంపల్సరీ వేయాలి దేంట్లోకైనా కానీ. పిండిని పెన్నం పెట్టేసి పెన్నం మంచిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని వాటర్లోకి ఒక క్లాత్ అప్లై అద్ది ఆ క్లాత్ తోటి మాత్రమే పెన్నాన్ని తుడచాలి అన్నమాట. అంటే వాటర్తో అప్లై చేయాలి పెన్నాన్ని, అంతే. ఆయిల్ ఇక వేయనవసరం లేదు. ఆయిల్ మనము ఇందులోనే వేసేసాం కాబట్టి ముందే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మిరపకాయలు అన్నీ ఉన్నాయి కదా ఇందులో. ఇక ఇప్పుడు చూడండి, ఒక గరిటె నిండా తీసుకొని నేనైతే దోశ వేస్తున్నాను. ఇప్పుడు నెమ్మదిగా ఇలా వెడల్పుగా అనుకోండి. ఆల్రెడీ నేను చేశాను చూడండి, షార్ట్ వీడియో తీసి పెట్టాను. దానికోసం అయితే పిండి కలపడము చెప్పాను. అందులోన పిండి దోశ కూడా వేసాను అనమాట. అదే దోశ ఇది రెడీ అయినప్పుడే చక్కగా పెన్నం నిండా వేసాను. నెమ్మదిగా ఇలా పల్చాగా తిక్కుకుంటే అయిపోయింది. ఇక పైన ఆయిల్ వేయని అవసరం లేదు అసలుకి.
మంటను చూడండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసాను నేనైతే, ఎందుకంటే అందులో ఉన్న అన్నీ ఉడకాలి కదా. ఇది పడిపోయింది. అందులో వేసిన టమాటా పండు, పచ్చిమిరపకాయ అవన్నీ మగ్గాలంటే కొద్దిగా మంటని సిమ్లో పెట్టుకొని దూరగా కాల్చుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి తీస్తాను మళ్ళీ. మంచి రంగు కొంచెము కాలగానే మంచిగా రెండు వైపులా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా రెండు వైపులా ఇలా మంచిగా దూరగా కాలాక తీసుకుంటే రెడీ, దోశ రెడీ. మంచి మెరూన్ కలర్లోకి వచ్చి దోశ అయితే. ఇంత రంగు మంచిగా కలర్ ఎందుకు ఉందంటే టమాటా వేసాం కదండి, టమాటాతో వచ్చిన రంగు అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది చూడండి, క్రిస్పీగా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా దోశల మాదిరన్నా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్నగా ఆమ్లెట్ సైజులో అట్ల మాదిరన్నా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఏదో ఒకటి చేసుకొని తిన్నామా అనేది కాదు, కడుపు నిండిందా లేదా అనేది కాదు, మనం తిన్నది ఒంటికి పట్టిందా లేదా, దానివల్ల మనకి ఏమి లాభం అనేది కూడా ఉండాలి. న్యాచురల్ కలర్, ఫుడ్ కలర్ అలాంటివి ఏమి వేసి రంగులు కాకుండా ఇలా న్యాచురల్ కలర్, టమాటా ఎర్రగా ఉంటుంది కాబట్టి ఎర్ర కలర్ వచ్చేసింది చూడండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. నచ్చితే మీరు చేసుకోండి, నచ్చితే కామెంట్ పెట్టండి ఎలా ఉందో, మీరు చేసుకున్నాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే అండి. జొన్న పిండి చాలా మంచిది, అందరూ యూజ్ చేయండి. జొన్నలు కొనుక్కొచ్చుకోండి, గిన్నె పట్టించుకుంటే పిండి రెడీ అయిపోతుంది. లేదంటే షాప్లో కూడా అమ్ముతారు, కిలోల ప్రకారం తెచ్చుకొని తింటూ ఉండండి. దానికన్నా 2 కేజీలు జొన్న తెచ్చుకుంటే పట్టించుకొచ్చుకుంటే అయిపోయింది. గిన్నెకి మంచిగా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట, చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఆదరిస్తున్న అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.